మేడే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయల జీతం పెంచడంతో కార్మిక వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు గోదావరి కని గాంధీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరము సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్థానిక ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ కష్టాన్ని గుర్తించి జీతాన్ని పెంచినందుకు సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు జీతం పెంచడము సంతోషంగా ఉందని కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ 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 లాంగ్ లివ్ కేసీఆర్. కోరకంటి చంద్రన్న నాయకత్వం, కోరకంటి చంద్రన్న నాయకత్వం, కోరకంటి చంద్రన్న నాయకత్వం. కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. BRS జిందాబాద్, BRS జిందాబాద్, BRS జిందాబాద్. నిన్న మేడే సందర్భంగా కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు అందరు కూడా 1000 రూపాయల జీతం పెంచి నిన్న ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్మికుల పక్షపాతిగా మరి వారు చూపెట్టినటువంటి నిర్ణయం కార్మిక లోకమంతా కూడా హర్షిస్తున్నది. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి, మన ప్రియతమ నాయకులు కోరకంటి చంద్ర గారికి కూడా ఈ సందర్భంగా మా కార్మికులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయితే కొత్త సచివాలయం నుంచి మేమైతే ఊహించని ప్రకటన ఇది. ఈరోజు కార్మికులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయాలనే నిర్ణయానికి మా కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి సంతోషంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మా కార్మికుల పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడే శుభాకాంక్షలతోని మన కేసీఆర్ గారు మా కార్మికులకు ఒక మంచి వరం లెక్క అడగక ముందే 1000 రూపాయలు ఉన్న జీతం మీద 1000 రూపాయలు పెంచేందుకు నిజంగా మా కార్మికుల పక్షాన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా నిజంగా ఎవరైనా కూడా అడిగి పోరాటాలు చేస్తే పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో మరి అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఒక మంచి గ్రేడ్, మంచి ఉన్నాయంటే ఢిల్లీలో మనకు మంచిగా ర్యాంక్ వచ్చిందంటే ఈ కార్మికులే కారణం అని చెప్పి ఆయన సొంత ఆలోచనతో ఈరోజు 1000 రూపాయలు పెంచడం జరిగింది. నిజంగా ఆయనకు మరొకసారి కార్మికుల తరఫు నుంచి ధన్యవాదాలు. ఇంకా మా కార్మికులకు అవసరమైన ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా మరొకసారి ఆయన ఆలోచన చేసి శాంక్షన్ చేయాలని చెప్పి దీని సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.